టీడీపీ ఆధ్వర్యంలో యాదవుల ఆత్మీయత సమావేశానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచాల జనార్దన్కి అపూర్వ స్వాగతం పలికిన యాదవుల సోదరీమణులు గుర్ర బండిలో ఊరేగిస్తూ క్రెయిన్ సాయంతో పూలమాలు వేసి యాదవులు నాయకులు కార్యకర్తలు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా నలుమూల నుండి యాదవ సోదరీమణులు ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. తదనంతరం ఆత్మీయత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పాల్గొన్న నాయకులు కార్యకర్తలు ఇన్ఛార్జీలు అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రజలు వస్తున్నాడు రా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन जय हो, जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन जय हो. प्रकाशं जिल्ला तेलुगुदेश अधिनायक अजरामर यशोदीप्त सुश्यामल परिपालक. जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन जय हो, जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन जय हो. దయచేసి ఆ నిలబడ్డ వాళ్ళందరూ కూడా కూర్చుంటే, మీకు పదే పదే చెప్తున్నాము, మీటింగ్కి వచ్చిన రోడ్డు మీద నిలబడ్డాను కాదు. దయచేసి మన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి మన దామచర్ల జనార్దనరావు గారికి మనందరం కూడా ఆత్మీయత పంచడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. దయచేసి అందరూ కూర్చుంటే మనం మళ్ళీ టైం లేదు, 10 గంటలకల్లా కార్యక్రమాన్ని ముగించాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు పెద్దలు, అభివృద్ధి ప్రదాత, అభివృద్ధిని ఆకాంక్షించే మన ఒంగోలు ముద్దుబిడ్డ, మన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గౌరవనీయులు శ్రీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన చీరాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయులు ఎంఎం కొండయ్య గారికి, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ నూకసాని బాలాజీ గారికి, జనసేన జిల్లా అధ్యక్షులు సోదరుడు రియాజ్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మంత్రి శ్రీనివాసరావు గారికి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. జగన్మోహన్ పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో, ముఖ్యంగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు మన బీసీల కోసం బీసీల డిక్లరేషన్లో క్లియర్గా చెప్పున్నాడు. ముఖ్యంగా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి బీసీలకు కూడా పెన్షన్ ఇవ్వటం అనేది మనకి చాలా చెప్పుకోదగ్గ విషయం. అదేవిధంగా బీసీలకి రక్షణ చట్టం, అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఎట్లా రక్షణ చట్టం ఉందో అదేవిధంగా బీసీలకు కూడా రక్షణ చట్టము తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఎంతో ఉపయోగపడాయి. అదేవిధంగా స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో 34% రిజర్వేషన్ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని 24%కి కుదించాడు. అంటే దాదాపు మనకి ఒక 10% పైన రిజర్వేషన్లు కోల్పోయాం. అది మళ్ళా మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 34% చేయడానికి మేనిఫెస్టోలో పెట్టున్నాడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని
ముఖ్యంగా మనం ఇప్పుడు దాకా డిస్ప్లే చేసుకున్నాం. ఒంగోలు నియోజకవర్గాన్ని దామచర్ల జనార్దన్ రావు గారు ఏ విధంగా అభివృద్ధి చేశాడో, ఆయన చేసిన రోడ్లు కానీ, కట్టించిన బ్రిడ్జీలు కానీ, అదేవిధంగా సిమెంట్ రోడ్లు కానీ, డివైడర్లు కానీ ఎంత అభివృద్ధి చేశాడో ఈ 5 సంవత్సరాలు అంత వెనకపోయాం. కాబట్టి మళ్ళా మన జనాన్ని మనం మళ్ళా రక్షించుకోవాలంటే, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి మనం అందరం తప్పకుండా మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా మన జనార్దన్ రావు గారికి మనం ఆత్మీయంగా మనందరం ఈరోజు గౌరవించుకొని రేపు రాబోయే రోజుల్లో మనందరం సపోర్ట్ చేసి మంచి మెజార్టీతోటి మనందరం గెలిపించాల్సిందిగా మీ అందరికీ నేను పేరున తెలుపుకుంటూ, ఇప్పటికే మనకి చాలా టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ అవకాశం లేదు. మన పెద్దలు అందరూ మాట్లాడాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని మాట్లాడించి ముగిస్తాము. ఆవుల శ్రీనివాసరావు, పటాబందుల శ్రీనివాసరావు, ఆవుల శ్రీనివాసరావు స్టేజ్ దగ్గరకు వచ్చి మన ముఖ్య అతిథులకి అందరికీ కూడా ఆ బొకేలు ఇచ్చి ఆ శాలువాలు కప్పాల్సిందిగా కోరుతున్నాను. తొందరగా రావాలి. చల్ల హరినారాయణ, ఇందేటి సుబ్బారావు, రాజవేమల్ని వారిని ఇద్దరిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బాబు అందరికి సెలవులేదు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా మన సీనియర్ నాయకులు వైవి సుబ్బారావు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ 3 పార్లమెంటు స్థానాలు యాదవ్ సామాజిక వర్గానికి అవకాశం కల్పించింది. ఏలూరు, కర్నూలు, హిందూపురం పార్లమెంటు స్థానాలు యాదవులకు అవకాశం కల్పించింది. అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు ఉంటే 6 నియోజకవర్గాలు, మన విశాఖపట్నం, గాజువాక, తుని నియోజకవర్గం, చీరాల, మన మైదుకూరు నియోజకవర్గం, అదేవిధంగా కళ్యాణదుర్గం, హిందూపురం, ఇది పెనుగొండ నియోజకవర్గంలో ఈ అభ్యర్థులకు ఇచ్చి 6గురికి తెలుగుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవనీయ సోదరులు దామచర్ల జనార్దన్ గారికి అత్యధిక మెజార్టీ వచ్చి యాదవులకు మంచి పెద్దపేట వేసాం, అవకాశం కల్పించామన్నటువంటి వైసీపీ పార్టీ 5 స్థానాలే ఈ రాష్ట్రంలో ఇచ్చింది. దానికంటే ఎక్కువగా 2 సీట్లు 7 స్థానాలు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అవకాశం కల్పించారు. బీజేపీ పార్టీ తోడుకోవడం 1 సీటు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పార్లమెంట్ సీట్లు వాళ్ళు 3 ఇచ్చారు. ఏలూరు, నర్సరాపేట,
కళ్యాణదుర్గం అనే అనంతపురం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మిత్రులు రియాజ్ గారికి ఈనాటి సమావేశానికి ఆత్మీయ అతిథులుగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు నియోజకవర్గ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయులు దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా చాలా సంతోషం ఈరోజు ఒంగోలు గోపాల్ నగరంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సభ ఏర్పాటు చేసుకోవటం. ఒకసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, బడుగు బలహీన వర్గాల ప్రాధాన్యత, అందులో యాదవ సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి గౌరవం ఒకసారి గమనించినట్లయితే స్వాతంత్రానంతరం బలహీన వర్గాలకి చాలా తక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి క్రమంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహించినటువంటి పరిస్థితులు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా జిల్లాలో బలహీన వర్గాలకి, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి ఏ విధమైనటువంటి ప్రోత్సాహం ఇచ్చారనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే 1982వ సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఈ జిల్లాలో ఎప్పుడూ ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితుల్లో బలహీన వర్గాలు ఉంటే, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం ఆనాడు 2 సీట్లు ఇచ్చి చీరాల చెమడా స్వామి గారిని, కొండేపిలో మాలకొండ యాదవ్ గారికి అవకాశం కల్పించి రాజకీయంగా ప్రాధాన్యత గౌరవం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాటి నుండి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో బలహీన వర్గాల వారికి, యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ రాజకీయంగా ప్రోత్సహిస్తూ ఇప్పటి వరకు కూడా గౌరవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గత ఎన్నికల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రత్యేక పరిస్థితుల్లో ఈ జిల్లాలో బలహీన వర్గాలకి అవకాశం కల్పించలేనటువంటి పరిస్థితులు, ప్రత్యక్ష పార్టీ అవకాశం కల్పించి తద్వారా రాజకీయ లబ్ధి పొందినటువంటి విషయాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, పార్టీలు కానివ్వండి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా నష్టపోయిందనేటువంటిది కూడా విశ్లేషించుకొని అలాంటి తప్పిదం జరగకోకుండా ఈ ఎన్నికల్లో రేపు 24 మే 13వ తేదీ జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ జిల్లాలో ఆనవాయితీగా వస్తున్నటువంటి రాజకీయ ప్రాధాన్యతను కొనసాగిస్తూ చీరాల నియోజకవర్గంలో గౌరవనీయులు సోదరులు మన ఎంఎం కొండయ్య గారికి అవకాశం కల్పించి తెలుగుదేశం పార్టీలో ఆవిర్భావం నుంచి కూడా మేము పనిచేస్తున్నటువంటి సీనియర్ లీడర్స్గా, కార్యకర్తలుగా మా మనోభావాలు గుర్తించి గౌరవించి అవకాశం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీకి అధినాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు జిల్లాలో తలెత్తుకొని తిరిగేటువంటి అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాలో గుర్తించి గౌరవించి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు తెలియజేసి అభ్యర్థుల్ని గెలిపించే దానిలో ముందు వరుసలో మన యాదవ సోదరులందరూ, అదేవిధంగా బలహీన వర్గాల వ్యక్తులు ఉంటూ చీరాల్లో కూడా
మన అభ్యర్థి ఎంఎం కొండయాదవ్ గారు మంచి మెజార్టీతో గెలబోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గత నెల రోజుల్లో మేము చాలా మానసికంగా ఆందోళన చెందుంటాం. రాజకీయ పార్టీలు ఎవరి ప్రణాళికలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. ఎన్నికల సమయం షెడ్యూలు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంలో అభ్యర్థులు ప్రకటించడం, మేనిఫెస్టోలు విడుదల చేయడం, వారి విధానాలు ప్రజలకు తెలియజేసుకుంటూ ఓట్లు ఆకర్షించడం జరుగుతూ ఉంటుంది. అధికార పార్టీ వాళ్ళ రాజకీయ వ్యూహంలో భాగంగా అడ్వాన్స్ అయ్యి అభ్యర్థులను ప్రకటించి ఈ జిల్లాలో 2 నియోజకవర్గాలు కనిగిరి, కందుకూరులో యాదవ్ అభ్యర్థులకు ఇచ్చి సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతూ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి యాదవ నాయకత్వాన్ని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టడం జరిగింది. చాలా మానసిక శోభకి అనుభవించడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో కష్టపడేటటువంటి ప్రతి కార్యకర్త, నాయకుడు కూడా చాలా ఆవేదన గురయ్యి 2019లో జరిగినటువంటి పొరపాటు మరలా ఈ జిల్లాలో జరుగుతుంది అనేటువంటి ఆందోళన చెంది వ్యక్తపరిచి వివిధ మార్గాల ద్వారా అభిప్రాయాల్ని రాష్ట్ర పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి ఏదైతే 2 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జిగా చేరాల నియోజకవర్గంలో కొనసాగిస్తున్నటువంటి గౌరవనీయులు ఎంఎం కొండయ్య గారికి పూర్తిగా అవకాశం ఇచ్చి మన గౌరవాన్ని, మన మనోభావాలను గుర్తించి తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా ఇస్తున్నటువంటి నియోజకవర్గం చేరాలకి యాదవులకు అవకాశం కల్పించి ఈ రోజున జిల్లాలో మనం తలెత్తుకుని తిరిగేటువంటి అవకాశం కల్పించినటువంటి నాయకత్వాన్ని, తెలుగుదేశం పార్టీని గుర్తించి ఆదరించి మన నియోజకవర్గంలో మన అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు దామచర్ల జనార్దన్ రావు గారు ఒకసారి అవకాశం ఇస్తే నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశాడనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరిగి ఈ అభివృద్ధికి నాంది తెలుగుదేశం పార్టీ, చిరునామా తెలుగుదేశం ప్రభుత్వం, దానిలో భాగంగా కొనసాగింపుగా ఎంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి రేపు ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు జనార్దన్ రావు గారికి పూర్తి మద్దతు తెలియజేసి అత్యధిక మెజార్టీతోటి యాదవ్ సోదరులందరూ, ముఖ్యంగా బడుగు బలైన వర్గాలందరూ కూడా అండగా నిలబడి వారి విజయంలో కృషి చేయాలని చెప్పేసి, చేస్తారని చెప్పేసి కోరుకుంటూ, ఒక విషయం, నగరం అంటే ఒకప్పుడు ఒక పేరుండేది, తెలుగుదేశం పార్టీ అడ్డా అని. కానీ ఈ మధ్య కొంతమంది రాజకీయ నాయకుల అవసరాల కోసం ఇక్కడ ఉన్నటువంటి యాదవ సోదరులందరూ బలైపోయారు. మరలా ఈరోజు ఈ యాదవ ఆత్మీయ సమావేశం చూస్తే గోపాల్ నగరంలో రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయడంగా మోగించిందనడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే యాదవ సోదరులందరూ కూడా గుండె ధైర్యంతో బయట తిరిగిన రోజులు ఉన్నాయి. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలని అడ్డగోలుగా చీల్చి, ఎవరైతే బీసీలుగా కలిసికట్టుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడ్డగోలుగా చీల్చి 56 కార్పొరేషన్లు అని చెప్పి ఈరోజు పెట్టారు. కానీ ఆ కార్పొరేషన్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఆ చైర్లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. ₹1 కూడా కార్పొరేషన్ ద్వారా ఏ ఒక్కళ్ళకు కూడా లోన్లు వచ్చినటువంటి దాఖలు. మనం అందరం ఒకటే ఆలోచించాలి, రేపు జరగబోయే ఎన్నికల్లో మనందరికీ కూడా ఆత్మగౌరవం చాలా ముఖ్యం. యాదవ్ సోదరులందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మన ఒంగోలుకి, మన గోపాల్ నగరానికి అభివృద్ధి కావాలా, లేకపోతే ఎక్కడో గోవాకి పోయి, శ్రీలంకకు పోయి క్యాసినో ఆడుకునే, పంజాలు ఆడుకునే ఎమ్మెల్యే అభ్యర్థి కావాలో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇదొక్కడే మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. మనకి అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి, మన సమస్యలు తీర్చేటటువంటి వ్యక్తి జనార్దన్ గారు కావాలా, లేకపోతే పేకాటాడుకొని లక్షల్లో కోట్లో పంజాలు పెట్టేటటువంటి బాల్యాన్ని కావాలా గుర్తు తెచ్చుకోండి. అలాంటి వాడు కనుక మళ్ళీ ఇంకొకసారి మన ఎమ్మెల్యేగా గెలిపిస్తే మన పిల్లలు కూడా, రాబోయే భావితరాలు కూడా పేకాటకేనో పంజాలకి వ్యసన పరులుగా మారుతారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.
ఇలాంటి నాయకుడు కాదు మనకు కావాల్సింది. మన సమస్యలు తీర్చి మన మధ్యలో ఉండి మన అవసరాలు మన ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేటటువంటి జనార్దన్ గారు విజయం మనకి చాలా ముఖ్యం. ఈ ఎన్నికలు రేపు జరగబోయేటటువంటి ఎన్నికలు సాధారణమైనటువంటి ఎన్నికలు కావు. ఒక రాక్షసుడిని అంతమొందించడానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టే విధంగా ఉన్నటువంటి 3 శక్తులు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ, ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి కూడా రావణాసుడిని అంతమొందించడానికి అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని, ఇక్కడ ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని తరిమి కొట్టేటటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకోవాలి. కాబట్టి మనందరం కూడా రేపు జరగబోయే మే 13 ఎన్నికల దాకా ఇంకా 50 రోజులు ఉంది. ఈ 50 రోజులు కూడా కష్టపడి ఎవరైతే ఓటు వేయలేదో, ఎవరైతే ఓటు వేయాలో అందరినీ కూడా పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకువెళ్లి సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండమైనటువంటి మెజార్టీతో జనార్దన్ గారిని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి యాదవ సంఘ సోదరులు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్. ఆశీనులైనటువంటి యాదవ బంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎవరు ఏ పార్టీ మనల్ని గౌరవించిందో ఆ పార్టీని మనము భుజానేసుకొని మొయ్యాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే, మనకు ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి పార్టీ. చాలా బీసీ కులాలు ఉన్నాయి, చాలామంది ఉన్నప్పటికీ కూడాను అందులో ఒక అవకాశము మొదటి నుంచి కూడా ఈ జిల్లాలో మనకు ఒక ఛాన్స్ ఉంది. అయితే నాకు ఒక కోరిక ఉంది. ఈ సభ ద్వారా నేను ఒకటే అడుగుతున్నాను, మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా దయచేసి మీరు గమనించాలి, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సినటువంటి అవసరం మనకు ఉంది. ఎందుకు ఓటు వేయాలనే దానికి నేను చాలా చెప్పగలను, కానీ నాకు అవకాశం లేదు మాట్లాడటానికి. కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి సమావేశాన్ని ఈరోజు మీరు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఈ సభను చూస్తే ఖచ్చితంగా చాలా విషయాలు మీతో మాట్లాడాలన్న అవసరం ఉంది. అలాగే మాకున్నటువంటి బాపట్ల పార్లమెంట్లో ఈ 3 నియోజకవర్గాలు 4 తర్వాత ఇంకా 3 ఉన్నాయి. ఇవన్నీ కూడా గెలవాలనేటువంటి ఆశ, కోరిక ఈ ప్రాంతంలో మేము ఉన్నందుకు మాకు యాదవ సోదరులందరూ కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే వైవి సుబ్బారావు గారు చెప్పిన మాటకి నేను ఒక మాట చెప్పక తప్పదు. కొద్ది రోజుల పాటు మొత్తం 3 జిల్లాల్లో ఒక యాదవుడు కూడా టికెట్ ఇవ్వకపోతే ప్రతిరోజు మాకు ఫోన్లో నరకం చూపించారు మనవాళ్ళు. నాకు టికెట్ ఇచ్చే వరకు నరకమే చూపించారు. మీకు తెలియదు ఇంకా ఎందుకు మీరు ఉన్నారు, ఇంకా ఇదేందని. ఓపిక పట్టాలి. ఈ రోజున ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, చాలామంది ఎమ్మెల్యేలు ఒంగోలులో పనిచేశారు, కానీ జనార్దన గారి టైంలో ఏమి అభివృద్ధి జరిగిందనేది ఒకసారి మనసుకు తెచ్చుకోవాలి. మనం జగన్మోహన్ రెడ్డి పాలన గురించి చెప్పాల్సి వస్తే కనీసం ఒక 10 నిమిషాలన్న టైం కావాలి. ఈరోజు ఒక రాక్షసుడు పాలనలో మనం ఉన్నాం. ఈరోజు ఒక రాజధాని లేదు మనకి. ఈరోజు ఏది మాట్లాడడానికి వీలైన పరిస్థితి. ఎంత దుర్మార్గం అంటే, నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను కాదు, ఒక మాట చెబుతున్నా. భూమి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ వాళ్ళ రిజిస్టర్ ఆఫీసులో పెట్టాలంట. దాని మీద జరిగినటువంటి విషయంలో ఇవాళ ఒక చేనేత కుటుంబం 3 వ్యక్తులను బలి తీసుకున్నది. 3 వ్యక్తుల్ని బలి తీసుకోవడం జరిగింది. ఇంకా ఎంతమందిని చంపిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే మనకేంటి, మన దాకా వస్తే కానీ మనకు తెలియదు అనుకుంటే మాత్రం కష్టం. ఇదే జగన్మోహన్ రెడ్డిని బయటికి పంపించాలా. ఈ జగన్మోహన్ రెడ్డిని ఒక్క ఆయన తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఛాన్స్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. బయట రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్తాడా అని. ఈ రోజుకి నేను చెప్తున్నాను, 4 సంవత్సరాల 11 నెలలు అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ వ్యవస్థ కానీ ఏ వ్యాపారస్తుడు కానీ ఎవడు బాగుపడ్డ దాఖలాలు లేవు. ఒక్కడంటే ఒక్కడు కూడా రోడ్డు మీదకి వచ్చి గట్టిగా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేశారంటే ఎటువంటి పాలన జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ అందరికీ నాకు ఒకటే మనవి, ఒక పెద్ద కమ్యూనిటీ ఉంది మనది.
కానీ మనందరం కూడా దృష్టి పెట్టాలి. ఎవరు మనకు సహాయం చేశారు, ఎవరి కాలమందు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యక్తి, వాళ్ళిద్దరిని మీరు పోల్చుకోండి. ఏ కాలమందు అభివృద్ధి జరిగిందో మీరు గమనించుకొని యాదవ సోదరులందరూ కూడా మమ్మల్ని పిలిపించినందుకు ఖచ్చితంగా మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేసి బలపరిచి మమ్మల్ని అందరూ కూడా గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన సోదరులు దామచర్ల జనార్దన్ రావు గారు, జనసేన జిల్లా అధ్యక్షులు సోదరులు రియాజ్ గారు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సోదరులు సుబ్బారావు గారు, ఈ టౌన్ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు సోదరులు కోటారి నాగేశ్వరరావు గారు, తెలుగుదేశం పార్టీ చీరాల అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఎంఎం కొండయ్య గారు, ఎవర్ గ్రీన్ మంత్రి శ్రీనివాసరావు గారు, మన జ్ఞాన సుబ్బారావు గారు, వెంకటేశ్వర గారు, మహిళా నాయకులు అనంతం గారు, దుర్గా మల్లేశ్వరి, లక్ష్మణ్ గారు, స్వాములు గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా పేరు పేరున చాలా సంతోషం. ఈరోజు యాదవ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశాం. ఒకటి మాత్రం వాస్తవం జనార్దన్ గారు కూడా సూచన చేస్తున్నాను. రెండవది, యాదవులకి మొదటి నుంచి కూడా 1983 నుంచి కూడా నేటి వరకు 83 నుంచి నేటి వరకు మధ్య మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ యాదవులకు ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్ క్షేత్రం తెలుగుదేశం పార్టీ. అక్కడక్కడ ఒడుగులు ఉంటాయి రాజకీయాల్లో, డబ్బులు మయమైనటువంటి రాజకీయాలు అయిపోయిన తర్వాత కొంత అప్ అండ్ డౌన్స్. మన కొండేపు నుంచే మోరుబోయి మాలకొండయ్య గారికి 3 సార్లు ఇచ్చినటువంటి పార్టీ 83, 85, 89 2 సార్లు ఓడిపోయినా కూడా పార్టీ ఇచ్చింది, గమనించింది ఎన్టీ రామారావు గారి నుంచి. అలాగే మరలా ఇప్పుడు మన ఎంఎం కొండయ్య గారు చెప్పినట్టు నేనైతే చాలా స్పష్టమైనటువంటి ఒక రోజు అందరం కూర్చున్నాము, జనార్దన్ గారు అందరూ కూడా 5-6 నెలల క్రితం అనుకుంటాను, కొండయ్య గారు నీకు ఇచ్చిన తర్వాత తీసేసే ప్రశ్న ఉండదు, ఎవడు తీయించలేడు, అది జరిగే పని కాదు, నువ్వే క్యాండిడేట్గా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అది నా విశ్వాసం తెలుగుదేశం పార్టీ మీద. వస్తాయి. ఒకటి ఏంటంటే ఇవాళ మొత్తం యూనిట్గా స్టేట్ని చూడాలి, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూడాలి. తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్నటువంటి ఒక అస్తవ్యస్త పరిస్థితుల్లో, దౌర్జన్యపూరితమైన పరిస్థితుల్లో, అరాచకమైన వ్యవస్థ నడుస్తున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పరిరక్షించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలను కలుపుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కృషి క్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీని కలుపుకున్న సందర్భంలో బలహీన వర్గాలకి ఒక చోట తగ్గొచ్చు, ఇంకో చోట పెరగచ్చు. రేపు అధికారం వచ్చిన తర్వాత డెఫినెట్గా ఎక్కడ లోటు ఉందో ఆ లోటును పూర్చేటువంటి అవకాశం తెలుగుదేశం తీసుకుంటుంది. దాన్ని విశ్వసించవలసింది అందరూ కోరుకుంటూ జనార్దన్ రావు గారిని గెలిపించండి. ఎందుకంటే జనార్దన్ గారిని ఏం సూచన చేస్తున్నారంటే డెఫినెట్గా యాదవులు తెలుగుదేశం పార్టీ వెంట నడుస్తారు. రేపు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత యాదవుల్లో ఉండే ఆర్థిక ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిరుద్యోగితులు ఇబ్బందిగా ఉన్నారో, కప్పరాలు నడుపుకోలేకపోతున్నారో, ఆర్థికంగా బాధలు పడుతున్నారో, అలాంటి వ్యక్తులను గమనించి ఆయనకి ఇస్తే 1000 ఓట్లు వస్తాయి, 100 ఓట్లు వస్తాయి కాదు, ఆ కాపురానికి నేను ఏం చేస్తే ఆ కాపురం బాగుపడి తిరిగి అందరూ అభివృద్ధి చెందుతారనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఫెయిర్ ప్రైస్ షాపులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, మా యాదవ సోదరులందరికీ అండగా ఉండాలని కోరుకుంటూ, మేమైతే రేపు అధికారం వచ్చిన తర్వాత చిన్న పనికి పెద్ద పనికి అవన్నీ శాంక్షన్ చేయాలంటే ఎమ్మెల్యేదని అవుతుంది, మా వల్ల కాదు. ఇంకేదైనా చిన్న పనులు ఉంటే చేయడానికి మాకు సంసిద్ధంగా ఉంటాం. అయితే అలాంటి పనులు ఒకటి, ఇంకొకటి యాదవ భవన్ ఒకటి జరుగుతామని ఉంది, నత్తనాడుకు నడుస్తుంది. అప్పుడు కూడా మేము దెబ్బల రోడ్లో ప్రయోగం చేసాం, అది కాలేదు. తర్వాత ఈ 5 ఏళ్ళలో కూడా యుద్ధం జరిగినట్టే ఉంది, కానీ ఏమీ లేదు. సినిమాల్లో చెప్పినట్టుగా అంతా జరిగిందని కనపడింది మాత్రమే లేదు. కాబట్టి అదొకటి ప్రధానంగా గుర్తుపెట్టుకొని వచ్చిన వెంటనే ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా ఖచ్చితంగా ఉన్నటువంటి ఒక స్థలాన్ని ఐడెంటిఫై చేసి మా యాదవ సోదరులు చూపించిన స్థలాన్ని వచ్చిన నెల రోజుల లోపలే దాన్ని అమలు చేస్తానని జనార్దన్ గారు ఇక్కడ హామీ ఇవ్వాలని కోరుకుంటూ అందరం కూడా ఒక్కటి మాత్రం చెబుతున్నాం, ఏదో సభలో ఒక రకంగా, సభ దిగినాక ఒక రకంగా కాదు, యాదవ జాతికి అందరికి ఒక అప్పీల్ చేస్తున్నాం. జనార్దన్ గారిని గెలిపించండి, తెలుగుదేశంకి అండగా ఉండండి. తెలుగుదేశం అధికారం వచ్చిన తర్వాతే
యాదవులకు అభివృద్ధి జరుగుతుంది, రాజకీయంగా కానీ ఇంకో రకంగా ప్రాధాన్యత జరుగుతుంది. అదేవిధంగా మన కొండయ్య గారికి ఇవ్వటంలో కూడా ఉద్దేశం యాదవ జాతికి అండగా ఉండాలి తెలుగుదేశం అనుకోవటమే. వస్తాయి, ఇంకా వస్తాయి, చాలా పదవులు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, రాజ్యసభలు ఉన్నాయి, టీటీడీ బోర్డు చైర్మన్ ఉంది. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చింది ఒక యాదవులకు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? దయచేసి అర్థం చేసుకోండి. నేను కూడా జిల్లా అధ్యక్షుడు, నేను కూడా అడుగుతున్నా, ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి, ఇవ్వలేకపోతున్నాడు, అంగీకరిద్దాం, పార్టీ కోసం పనిచేద్దాం, అధికారం వచ్చినాక మాట్లాడదాం. ముందు సోదరుడు జనార్దన్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ, ఇంకా మీకుండే సంబంధాలు చేరల్లో ఉంటే మా సోదరుడు బలహీన వర్గాల నాయకుడు కొండయ్య గారికి కూడా మీ వంతు సహాయం చేయవలసిందిగా కోరుతూ, కొండయ్య గారికి ఇవ్వడం అంటేనే తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పక్కన ఉంది, తెలుగుదేశం యాదవులకి అండగా ఉందని తెలియజేస్తూ ఉంది. మన అందరం కూడా తెలుగుదేశం పార్టీ గెలిపిద్దామని కోరుకుంటూ, ఈ అవకాశం పెద్దలందరూ కూడా పేరు పేరున ఒక మంచి నిర్ణయం తీసుకొని యాదవ సంఘ నాయకులు ఈ కార్యక్రమాన్ని పెట్టిందని అభినందిస్తూ, భవిష్యత్తులో ప్రతి యాదవుడికి తోడుగా ఉండే విధంగా ఇక్కడ ఈ నిర్ణయం తీసుకుని సభ జరుపుని యాదవ నాయకత్వం అండగా ఉండటానికి తోడ్పడాలని, అండగా ఉంటామని మీరు ప్రతి ఒక్కరికి ఒక హామీ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తారు. చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, దాన్ని ఎంతో సంతోషంగా ఈరోజు స్వాగతం పలికిన మా మహిళా తల్లులకు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ఇక్కడ 5-6 యాదవ నాయకులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షుడు వెంకట్రావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మన జనసేన అధ్యక్షుడు రియాజ్ గారు, మన పార్లమెంట్ అధ్యక్షుడు బాలాజీ గారు, ఎంఎం కొండయ్య గారు, వైవి సుబ్బారావు గారు, అదేవిధంగా మంత్రి శ్రీనివాసరావు గారు, గానం సుబ్బారావు గారు, అదేవిధంగా మన వెంకటేశ్వర గారు, ఇంకా అనంతమ్మ గారు, ఇంకా చాలామంది మన స్వామి గారు కానీ, ఇంకా ఎంతోమంది వేదిక మీద ఉండే పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏదైనా కూడా ఈరోజు ఇక్కడ ఒక మంచి యాదవుల మహాసభ మనం పెట్టుకోవాలి. మనం అందరం కూడా ఒకసారి చేసిన పనులు గుర్తుపెట్టుకునేటట్టుగా మనందరం కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో గమ్ముకుంటావా ఒకటే అన్నాడు. పోయినసారి కూడా మనం ఆ రోజు పెట్టుకున్నాం A1లో. ఆ రోజు మీకు వేరే ప్రోగ్రాముల వల్ల లేట్ చేశారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా 7 గంటలకి మన కార్యక్రమానికి మీరు రావాలి అని చెప్పారు. మేము 6:30 కల్లా రెడీగానే ఉన్నాం. ఇంకో కార్యక్రమానికి కూడా పోయాను. కాకపోతే మన వాళ్ళ దగ్గర ఇక్కడ కొంత లేట్ అవ్వటం వల్ల 9 గంటలకి మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైనా కూడా ఒక మంచి ఆర్గనైజ్ చేసి ఈరోజు ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ కార్యవర్గ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గమనించుకుంటే, మనం తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారితో ఉండేవాళ్ళు యాదవులు కూడా. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేసేవాళ్ళు. ఏది ఉన్నా కూడా తెలుగుదేశం యాదవులు ఎవరైనా అంటే వాళ్ళు తెలుగుదేశం అని చెప్పేసి ఇంతకుముందు ఎప్పటి నుంచో అయినా కూడా చెప్తా ఉండేవాళ్ళని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అనేక కార్యక్రమాలు కూడా మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే యాదవులను కూడా అనేక రకాలుగా కూడా వాళ్ళకి అవకాశాలు ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే మన వాళ్ళంతా కూడా చెప్పారు, దాంట్లో ఎవరెవరు ఎంతమంది మనం ఈరోజు ఇచ్చారు. మన జిల్లాలోనే మనకి క్యాండిడేట్గా మనకి ఎంఎం కొండయ్య గారికి ఇచ్చారు. మన బాలాజీ గారిని పోయినసారి జడ్పీ చైర్మన్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మన బాలాజీ గారిని పెట్టాం. అదేవిధంగా ఎన్నో పదవులను బట్టి, పరిస్థితులను బట్టి అంతకుముందు సుబ్బారావు గారికి కూడా గంటరాజు చైర్మన్ కూడా ఆ రోజు కూడా మన గవర్నమెంట్లో మన మీటింగ్ కూడా జరిగింది. ఏదో ఒక అవకాశాలను బట్టి, పరిస్థితులను బట్టి వాళ్ళకి ఒక రకమైన గుర్తింపు తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం కూడా ఇప్పుడుండే రాక్షస పాలన పోవాలి. ప్రతి ఒక్కరు కూడా మనం కసిగా పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక నియంత పాలన, ఒక ఫ్యాక్షనిస్ట్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక సైకో ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే బాధతో మనం చూస్తాం.
ఈ ముఖ్యమంత్రి ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే నవ్వుతాడు, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే నవ్వుతా దండేస్తాడు. అలాంటి ముఖ్యమంత్రిని ఈరోజు ఒక్క అవకాశం అనే కారణం చేత ఈరోజు అందరూ కూడా ఎన్నుకోవటం, ఈరోజు రాష్ట్రాన్ని ఫస్ట్ పట్టించడం మనందరం కూడా తెలిసిన విషయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పూర్తిగా 20 సంవత్సరాల వెనక తీసుకెళ్లారు. నవరత్నాల్లో ఎన్నో చెప్పాడు ఆయన. 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా మద్య నిషేధం చేస్తా అన్నాడు. అమ్మ వాళ్ళు 2 పిల్లలుంటే 2 పిల్లల్ని చదివిస్తానన్నాడు. ఎంతమంది పిల్లలుంటే వాళ్ళని చదివిస్తానన్నాడు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా ఎన్నో నేను చేయిస్తానని చెప్పాడు. ఎన్నో కార్యక్రమాలు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ మీద మనము సంవత్సరానికి వచ్చేకి 25,000 మంది ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అప్పుడు మాయమాటలు చెప్పాడు. ఈరోజు అనేక అబద్ధాలు చెప్పి ఒక్క అవకాశం అని చెప్పేసి ఎక్కిన ఈ జగన్ ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. అమ్మఒడిలో ఈరోజు ఒకరికే ఇస్తామని చెప్పేసి మళ్ళీ మాట మార్చాడు. అది కూడా ఎంతమందికి ఇస్తున్నారో ఏం చేస్తున్నారో ఇక్కడ ఉండే చాలామంది కూడా మీ అందరికీ కూడా తెలుసు. మద్య నిషేధం చేస్తున్న వ్యక్తి అది మధ్యాహ్న వ్యాపారంగా మార్చుకొని ఈరోజు రాష్ట్రంలో 40,000 మంది ఈరోజు చనిపోవడానికి కారకుడయ్యాడు ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. పూర్తిగా ఆ మందు తాగి ఆయన 10 రూపాయలకి కంపెనీలన్నీ కూడా ఆయనే తీసుకొని 10 రూపాయలకి తయారు చేసేది 200కి అమ్ముతా, అది చీప్ లిక్కర్ కూడా అమ్ముతా, దాన్ని తాగి ఈరోజు ఎంతోమంది చనిపోవటాలు కూడా మనం చూసామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాడో ప్రజలను ఇబ్బందులు పెట్టాడు. ఈరోజు ప్రజలు బయటకు వచ్చి ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి, వాళ్ళ ఆస్తుల మీద పోయే పరిస్థితి, వాళ్ళు ఉద్యోగం చేస్తుంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి. అదేవిధంగా వాళ్ళు ఏదైతే ఉన్నారో వ్యాపారాలు కానీ ఏదైనా ఉంటే ఏసీబీ రైడ్లు చేయటం, పాత ఎప్పుడు 20 సంవత్సరాలు ఉంటే 20 సంవత్సరాలు అప్పుడు ఇప్పుడు కేసు ఉంటే దానితో పోలీసు వాళ్ళు ఇంటికి పంపించడం. ఈ రకంగా ఈ 5 ఏళ్ళు జరిగింది తప్పితే ఎక్కడైనా కూడా ఏదైనా కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మన రాష్ట్రం కానీ మన నియోజకవర్గం కానీ జరిగిందా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు పూర్తిగా మనం చేసిన కార్యక్రమాలు మనం చేసిన పనులు తప్పితే మన ఒంగోలులో ఏదైనా ఒకటన్నా జరిగిందా? మీ 2 డివిజన్లో దగ్గర 7-8 కోట్ల రూపాయలు పనిచేశాను నేను వచ్చిన తర్వాత మొత్తం సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కరెంటు కానీ పెన్షన్లు కూడా అడిగేవారికి లేకుండా పెన్షన్లు కానీ అన్నీ కూడా మనం చేసాం. ఈరోజు ఏదైనా మీ డివిజన్లో ఒక పని జరిగిందా మీరు ఆలోచించాలి. మీరు కూడా పూర్తిగా 5 సంవత్సరాలు కనపడలా. పెద్ద మనిషి లాస్ట్ 3 నెలల మంది వచ్చాడు, మేము పట్టాలు ఇస్తాం అని చెప్పేసి ఈరోజు దాని మాయమాట చేస్తా 25,000 పట్టాలని చెప్పి ఈరోజు అందరూ కూడా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. 25 పట్టాల్లో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాల కొత్త పార్ట్, దాంట్లో కూడా పట్టాలు ఇచ్చానని చెప్పి దొంగ పట్టాలు కూడా తీసుకొచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దొంగ పట్టాలు తీసుకొచ్చి ఈరోజు 200 రూపాయల చీర, అదేవిధంగా 300 రూపాయల షర్టు ప్యాంటు ఇచ్చి ముసల కన్నీరు గారిస్తూ ఉన్నాడు. అవునా కదా? మీరు చెప్పాలమ్మా ఆడోళ్ళు. ఆ 200 చీర ఒక్కసారి ఉతికితే బాగుంది అంటే మీ జీవితంలో మీకు ఆయన ఇచ్చే 200 రూపాయల చీరలు ఏ విధంగా ఉందనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఈరోజు అవినీతి డబ్బుల కోసం అవినీతి డబ్బు సంపాదించి 4 సంవత్సరాలు ఆయన ఊరోజులు పెట్టి వెళ్ళి ఈరోజు పూర్తిగా ఎక్కడన్నా ఉండి లాస్ట్ మినిట్లో వచ్చి ప్రతి ఎలక్షన్కి ఇదే పద్ధతి. పోయినసారి ప్రతిసారి నీళ్ళు ఇస్తేనే పోటీ చేస్తా అన్నాడు. అంతకుముందు పట్టాలు దొంగ పట్టాలు ఇచ్చేసి ఆ టైంలో పోటీ చేసి గెలిచాడు. ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు దగ్గర ఉండి పనిచేసే వాళ్ళు కావాలా, లేకపోతే ఎక్కడో ప్యాకెట్ క్యాష్లు ఆడేవాళ్ళు, మీరు కూడా గోవాకి ఏదైనా పని ఉంటే మీరు గోవాకో శ్రీలంకకో పోయి అక్కడికి ఛార్జీలు తీసుకొని పోయి నాకు ఈ పని ఉందని చెప్పి అడిగే పరిస్థితి కావాలా అనేది కూడా మీరు గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే మనుషులు ఏదో ఉండరు. మీకు ఏదో సమస్య వస్తుంది, సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి పోవాలి? ఎత్తుకొని గోవా వెళ్ళాలి, లేకపోతే శ్రీలంక వెళ్ళాలి. అలాంటి వ్యక్తులు కావాలనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు పూర్తిగా బెదిరింపులతోటి ఈరోజు జరుగుతూ ఉంది. మన ఎక్కడ లేని ఒంగోలులోనే మన స్థలాలన్నీ కూడా ఎన్ని కబ్జాలు జరిగినాయో మీరు ఒకసారి ఆలోచించుకోండి. బ్రాహ్మణ భూమిని కబ్జాలు చేశారు. ఇక్కడ శాఖలు కొంటుంటే అయిపోయిన తర్వాత ఇప్పుడు వస్తాడు పట్టాలు ఇస్తామని చెప్పి. అదేవిధంగా వేరే వాళ్ళ దొంగ స్టాంపులు పెట్టి దొంగ స్టాంపులు కూడా మన ఒంగోలులోనే స్టేట్లో ప్రతిరోజు చెప్పుకునే విధంగా ఒంగోలుని ఈ 3 నెలల లోపల మొత్తం ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో మనం ఒకసారి ఆలోచించుకోవాలి.
ఇవన్నీ పరిస్థితులు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మంచి చెడు ఒకటి ఆలోచించుకోండి. మంచి చెడు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా కూడా వాళ్ళు ఇచ్చే అవినీతి డబ్బు 5,000 ఇస్తానంటాడు, రేపు 10,000 ఇస్తానంటాడు. విపరీతంగా 2,000, 3,000 కోట్లు సంపాదించి ఈరోజు ఆ అవినీతి డబ్బుతోటి ఎవరినైనా కూడా కొనే పరిస్థితుల్లో డబ్బుతో రాజకీయం చేయాలని చెప్పి ఒక దాంతో ఆయన చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ అవినీతి డబ్బుతోటి మీకు తీసుకున్న ఇంట్లో ఉపయోగం ఉండదు. ఆ ఇంట్లో ఆ డబ్బులు తిన్నా కూడా అది ఎవరు అరగదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనకు అందుబాటులో ఉండి డెవలప్మెంట్ కానీ ఏదైనా కూడా పనులు చేసే పార్టీ కావాలా, మీరు ఇంట్లో ఉన్నా కూడా ప్రశాంతమైన జీవితం కావాలా అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏ విధంగా మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా 14-19లో ఏం చేశారనేది మనం తెచ్చుకోవాలి. ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు, ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్నో చేస్తే ఈయన వచ్చిన తర్వాత మొత్తం కంపెనీని వెనక పంపించాడు. వాళ్ళని డబ్బులు అడిగి వాళ్ళని భయపెట్టి భయప్రాంతం చేసే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మన దగ్గర 25,000 కోట్లతోటి పేపర్ మిల్ ఆ రోజు ఫౌండేషన్ వేసాం రామాయపట్నంలో. అది కానీ మనకు అన్ని జరుగుంటే 16,000 ఉద్యోగాలు వచ్చేది. 16,000 ఉద్యోగాలు ఈరోజు మనకు ఉండుంటే మన యువత కరెక్ట్ అయ్యేవాళ్ళు. మన యువత గంజాయికి అలవాటు అయ్యేవాళ్ళు కాదు, మన యువత డ్రగ్స్కి అలవాటు అయ్యేవాళ్ళు కాదు, ఖాళీగా తిరిగేవాళ్ళు కాదు. పేదలు ఎంతోమంది ఉండి ఇబ్బందులు జరుగుతూ ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. నిన్న కూడా మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయినంటే సైకో అనకూడదని చెప్పేసి. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, మాకేమీ పిచ్చి కాదు అనడానికి, లేకపోతే మేమేదో కావాలని మాట్లాడటం కాదు. ఆయన వచ్చిన తర్వాతే ఇక్కడ కక్ష సాధింపులు అనేది మొదలైంది. ఎవరిని ఎంతమందిని పార్టీ వాళ్ళకి ఫోన్ చేస్తున్నారో, ఎంతమందిని ఇబ్బందులు పెడుతున్నాడో నువ్వు తెలుసుకో. మీ కార్యకర్తలతో మాట్లాడు, మీ లీడర్లతో మాట్లాడు. కాబట్టే మేము సైకో అంటున్నాం. ఈరోజు పార్టీలోకి అభిమానంగా మన దగ్గరికి వస్తే వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరిస్తారు, వాళ్ళని మేము ఏదో ఒకటి చేస్తామని చెప్పి అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టే నేను సైకో అన్నా. నువ్వేదో వైఎస్ఆర్ ఉన్నారు, కబర్దారులు అంటే చాలా మాట్లాడతాం మేము కూడా. నువ్వేదో చాలా ఒక రకంగా ఒక పక్కే చూసావు, మేమేం గమనించేవాళ్ళు కాదు. మేము కూడా చాలా నువ్వేదో డబ్బు, నీ దగ్గర అవినీతి డబ్బు ఉండొచ్చు, మన దగ్గర జనాలు ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. నీ ఇష్టారాజ్యంగా కొడుకుని కంట్రోల్లో పెట్టుకో. కొడుకుని కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడితే మేము కూడా ఏం మాట్లాడకుండా మా పనులు ఎవరైనా చేశారు చేస్తారు. అంతేగాని మా వాళ్ళకి ఫోన్ చేసి బెదిరిస్తే మేము ఊరుకునేది లేదు. సైకో, పులి సైకో అని అంటానే ఉంటాం, శిశువేంద్రి అని అంటానే ఉంటాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని కరెక్ట్గా ఉంటే బాగుంటుందని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా. ఇంకొకటి కూడా ఒకటే మీకు తెలియజేస్తున్నా, టైం అయిపోయింది కాబట్టి మనకి ఏదైతే టిట్కో హౌసెస్ ఉన్నాయో దాంట్లో ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మేము రాగానే ఇల్లు ఇచ్చేస్తాం. అదేవిధంగా ఎవరైతే ఇంకా లేకుండా ఉన్నారో 2 సెంట్ల భూమి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు మన వాళ్ళు అడిగినట్టు ఏదైతే యాదవ్ భవన్ కానీ, అదేవిధంగా మన టైంలో 34% రిజర్వేషన్ ఉంటే దాన్ని సైకో జగన్ వచ్చిన తర్వాత 24% చేశారు. దాన్ని కూడా మనం ఖచ్చితంగా రేపు రాగానే 34% చేస్తాం. యాదవ్ భవన్ కూడా మనం ఖచ్చితంగా చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మన వాళ్ళు ఏదైతే అడిగారో అవి తప్పకుండా మనం రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు మీరు మంచి మనసుతో స్వాగతం పలికిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ కదా, టీడీపీ ఓకే ఓకే రైట్ దిగండి ముందల. తమ్ముడు పక్కరా పక్కరా పక్కరా.
గురు దూరం ఓకే ఓకే బాబా అమ్మాయి కూడా వచ్చి జై